జియాగూడ డివిజన్కు సంబంధించి కరోనా వైరస్ పైన రకరకాల ఆలోచన, రకరకాల ప్రకటన, రకరకాల పేపర్లో న్యూస్లు రావడం, హైదరాబాద్లో జియాగూడ అంటే మహారాష్ట్రలో లాగానో, జియాగూడ అంటే ఒక వైరస్కు సంబంధించిన టోటల్ వ్యాధి వ్యాపించినటువంటి ప్రాంతంగా ఈరోజు హైదరాబాద్ అందరూ అనుకున్న తరుణంలో మరి నేను ఒక కార్పొరేటర్గా ఈ యొక్క మచ్చను తొలగించడానికి, కరోనా వైరస్ ఏదైతే వ్యాప్తి చెందిందో దాన్ని అరికట్టడానికి మరి జిహెచ్ఎంసీ తరఫు నుండి అది శానిటేషన్ కానీ, లేకపోతే ఎంటమాలజీ డిపార్ట్మెంట్ కానీ, లేదా మా యొక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంట్ అందరం కలిసి కరోనాను ఏ విధంగా మనం అరికట్టాలి. ఇంతవరకు దాదాపు మన దగ్గర యాక్చువల్లీ ఫిగర్ కంటే మించి కొన్ని పేపర్లలో వచ్చినాయి. దానికి నేను తప్పు పట్టను, కానీ బాగా దయచేసి అలాంటి ఫిగర్లు రాకుండా ఏదైతే వాస్తవం ఉన్నదో అదే రాయాలని నేను పత్రికా వాళ్ళకు సవినయంగా మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు వరకు యాజ్ పర్ మా ఎస్ఎఫ్ఎఫ్ ఏదైతే స్టేట్మెంట్ ఉందో 72 పాజిటివ్ కేసు వాస్తవము. 30 నుండి 40 వరకు కూడా నెగిటివ్గా వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి రావడం జరిగింది. ఇప్పుడున్నటువంటి 30 నుండి 40 కేసులు పెండింగ్ డిఫరెన్స్ హాస్పిటల్లో ఉన్నాయి. ఇది వాస్తవము. నిన్న మొన్న కూడా కొన్ని ఏవైతే కరోనాకు సంబంధించిన పాజిటివ్ రావడం, దానికి మేము ఈరోజు చాలా క్లుప్తంగా డాక్టర్ గారు, మాకు సంబంధించినటువంటి డాక్టర్ గారితో అడిగాను, ఏంది ఇది కరోనా మన జియాగూడలో రాను రాను పెరుగుతుంది, దీని కారణాలు ఏంటి, దీన్ని ఏ విధంగా కరికట్టాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్లకు ఇవాళ సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది కేసరి హనుమాన్ ప్రాంగణంలో జియాగూడ డివిజన్లో. సో వారు చాలా క్లుప్తంగా ఇచ్చారు. మనకున్నటువంటి కొన్ని పొరపాట్లు ఏమైనాయంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయక, కొద్దిగా ఇల్లస్రీ వలన ఏదైతే మాస్క్ పెట్టుకోవడమో, లేకపోతే గుంపులకు పోవడమో, అది రేషన్ షాప్లో కానీ, లేకపోతే కూరగాయలు దానికి కానీ, మాంసంకి కానీ, ఇవన్నీ రకరకాల ఏవైతే నిత్యావసరాలు కొంటున్నారో అక్కడ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా, హెల్త్ డిపార్ట్మెంటు సూచనలు మెయింటైన్ చేయకుండా, కొన్ని ఏదైతే మండీలో జరిగినటువంటి ఏదైతే చిన్న మొన్న మాంసానికి సంబంధించినటువంటి స్లాటరింగ్ కానీ రకరకాల కొంత ద్వారా కూడా రావడం ఇది వాస్తవమే. ఇవన్నీ కొన్ని కారణాల వల్లనే ఈ పాజిటివ్ వచ్చినాయి. ఆ పాజిటివ్ వచ్చిన దాంట్లో కూడా దాదాపు ఏవైతే మరణాలు జరిగినో 8 నుంచి 10 వరకు కూడా చనిపోయినటువంటి వాళ్ళు రకరకాల రోగాలతో ఆల్రెడీ కవర్ అయినటువంటి అస్తమా వాళ్ళు ఉన్నారు, హార్ట్ అటాక్ ఉన్నారు, కొంతమందికి కిడ్నీకి సంబంధించిన రకరకాల ఏదైతే పేషెంట్లు ఉండేనో వారి ఏజ్ దాదాపు 70 అబవ్ ఉన్నటువంటి వారికే ఈ మరణాలు సంభవించినాయి. ఇవి ఒక వైరస్తోనే కాదు, కరోనా వైరస్తోనే సంభవించలే, అనేక రోగాలతో నిముక్తమైనటువంటి ఆ పేషెంట్లకు ఈ కరోనా వైరస్ కూడా కలిసి అది ప్రాణాంతకరంగా రావడం జరిగింది. ఎప్పుడైతే మా డిపార్ట్మెంటు రంగంలో దిగిందో, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, శానిటేషన్ కానీ, మిగతా ఏవైతే జిహెచ్ఎంకి సంబంధించిన డిపార్ట్మెంట్ రంగంలో దిగిన తర్వాత దాదాపు కరోనాకు అరికట్టడం జరిగింది జియాగూడలో. కానీ కొంతమంది అఫ్వా కూడా అంచి జియాగూడలో పలానా, నేను యాజ్ ఎ కార్పొరేటర్లో 58 బస్తీకి ప్రతిరోజు నేను నా వార్డు మెంబర్, ఏరియా సభ మెంబర్ తిరగడం జరుగుతుంది. మాకు గడప రిపోర్ట్ ఉన్నది. మేము ఆశా వర్కర్లను ఇంటింటికి పంపించాము. ప్రతి ఇంట్లో పూట ఎంతమంది ఉంటారు, ఆ ఉన్నటువంటి మహిళలు కానీ లేకపోతే జెంట్స్ కానీ వారికి ఏవేవి లాంటి ఏదైతే డిసీజెస్ ఉన్నాయి, దగ్గు ఉన్నదా, జ్వరం ఉన్నదా, లేక ఏమన్నా రకరకాల ఏవైతే డిసీజ్ ఉన్నదో దాని యొక్క అప్ టు డేట్ డేటా తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఈరోజు కూడా మేము వారికి ఆశా వర్కర్లకు డాక్టర్ సాబ్ నాయకత్వంలో మేమైతే ఏదైతే గ్రూప్ వైజ్గా పంపించడం జరిగిందో మళ్ళొక్కసారి ఇంటికి సర్వే చేసి మళ్ళొక్కసారి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజలు ఉన్నారో వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వారికి ఎలాంటి రోగాలు ఉన్నాయి, మళ్ళొక్కసారి సర్వే చేసి వారికి మెడిసిన్ ఇంటింటికి ఇవ్వాలని ఈరోజు సమీక్ష చేయడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది, రాబోయే వారం 10 రోజుల లోపల జియాగూడలో కరోనాకు సంబంధించిన వ్యాధులన్నీ కూడా అరికట్టడానికి మేము మా యొక్క పూర్తి శక్తి సహకారాలు చేస్తూ అరికట్టడానికి ప్రయత్నం చేస్తాను కోరుతూ, మరి పెద్దలు ఇప్పుడు డాక్టర్ గారు కూడా ఇంకా వారు కొన్ని విషయాలు చెప్పాలని కూడా కోరుతున్నాను. ప్రస్తుతము మన జియాగూడ ఏరియాలో బాగానే కంట్రోల్ అయింది. అయితే అమాంగ్ ద 72 కేసెస్ 40 కేసులు వాళ్ళు తిరిగి వచ్చేసారు డిశ్చార్జ్ అయ్యి. ఇంకా దే ఆర్ అట్ హోమ్ క్వారంటైన్ అండ్ దే ఆర్ ఇన్ కంటైన్మెంట్ జోన్. వాళ్ళకి హైడ్రాక్సిక్లోరోక్విన్ టాబ్లెట్ కూడా ఇచ్చేసారు. దట్ ఈస్ మోర్ ప్రివెంటివ్ ఆఫ్ ఎనీ కోమార్బిడిటీస్. అండ్ రిగార్డింగ్
strict containment zones, the police department and GHMC people, they are containing the people in the containment zones. అయితే ఈ ఏరియాలో డెఫినెట్గా in 2-3 days there is definite decrease in the number of cases. Only 1 or 2 cases we are seeing. ఇంతకు ముందు daily we had 7 or 8 cases, up to 10 కూడా పోయినాయి. కాబట్టి now definitely the curve is coming down. సో సార్ చెప్పినట్లు మన ఏరియాకి బ్యాడ్ నేమ్ రాకూడదు అండ్ వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ దట్ వీ హ్యావ్ కంటైన్డ్ ద వైరస్ టు గ్రేట్ ఎక్స్టెంట్. మన మధు గారు మనకు ఉన్నటువంటి ఫ్యాక్చువల్ పొజిషన్ ఇన్ ఫ్యూచర్లో మా ద్వారా యాజ్ అ కార్పొరేటర్ ద్వారా జిహెచ్ఎంసీకి సంబంధించి డి గారు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, మీకు ఇంకేం సదుపాయాలు కావాలి, ఇంకేం మేము జిహెచ్ఎంసీ నుంచి చేయగలుగుతాము, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా మీకు ఫెసిలిటీ ఇచ్చినట్టయితే ఈ యొక్క కరోనాను నియంత్రించవచ్చు, అడ్డుకట్ట వేయచ్చు అనే దానిపైన మీరు 2 నిమిషాలు మాట్లాడగలుగుతున్నాను. నేను ఎస్ఎఫ్ఐగా పనిచేస్తాను, జియోగూడకి ఎస్ఎఫ్ఐగా పనిచేస్తాను, సైంటిస్ట్ సూపర్వైజర్. ఇప్పటివరకు ఎన్ని కంటోన్మెంట్లు కట్టడం చేస్తున్నామంటే దాదాపు ఇప్పుడు మాకు వచ్చేసి 26-28 ఉన్నాయి. జియోగూడ ప్రాంతంలో ఇంటింటికి కట్టడి చేస్తున్నాము. కొన్ని ప్రాంతాలలో కొన్ని కేసులు ఎక్కువ కావాలన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వెంకటేష్ నగర్ అనేది ఒకటి ప్రాంతం, దాంట్లో ఒక 5-6 కేసులు కావడం వల్ల ఆ జోన్ చేశాము. వాటిలో వచ్చే కేసెస్ మేజర్ కేసెస్ ఏమంటున్నారంటే పబ్లిక్ అవేర్నెస్ లేని మేమేం చేయలేకపోతున్నాము. ఇప్పుడు చాలా వరకు వచ్చేదంతా పబ్లిక్ తోటే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అన్నగారికి నేను ఒక్కటి నా తరఫు నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అన్నగారు ప్రతి ఏరియాలో మీ సభ్యులు ఉంటారు, వాళ్ళతో ఒక్కసారి ప్రతి ఒక్క మనిషికి మీరు చెప్పించండి, బాబు కరోనా వైరస్ కొంచెం డేంజర్గా ఉంది, కొన్ని రోజుల పాటు మీరు కూడా మీరు మామూలుగా మన ఇప్పుడు ఎవరు అడిగినా రేషన్ షాప్లో పోతున్నా అంతటా ఓపెన్ అయిపోయింది కదా, మీరెందుకు ఓపెన్ చేస్తలేరు, మొత్తం గొడవకు వస్తున్నారన్న. ఇప్పుడు ఏంటంటే మనం ప్రతి వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చోలేం కదా. ఇప్పుడు మాకు డైలీ వచ్చేసి ఒక మ్యాక్సిమం 20-30 కేసెస్ మేము ట్రేస్అవుట్ చేసేవి ఉంటాయి. మన ఏరియాకి సంబంధించినవి వస్తాయి, పక్కన ఏరియాకి సంబంధించినవి వస్తాయి, ఒకరికి సివియర్గా అవుతుంటుంది, ఇటువంటి కొన్ని ఉంటాయి. అట్లాంటి టైంలో వాళ్ళు అక్కడి నుంచి పోలీసు వాళ్ళతో వాదన, ఎక్కడ బ్యారికేడ్ దగ్గర అంతటా వదిలేస్తున్నారు, మీరు మమ్మల్ని ఎందుకు వదులుతలేరు, మేము రేషన్ తెచ్చుకుంటామంటే నేను మొబైల్ టీం పెట్టించేసి నేను 2-3 సార్లు మా సార్ వాళ్ళతో ఐఆర్ అథారిటీస్ వాళ్ళతో జడ్జి మేడం వాళ్ళతో మాట్లాడించి మొబైల్ టీమ్స్ పెట్టించేసి కూరగాయలు కూడా అన్నీ అక్కడికే సదుపాయాలు తెప్పించి అప్పుడు తెప్పిస్తే ఎవరు తీసుకోలేదు, వాళ్ళు వేస్ట్ వెళ్ళిపోయారు. తర్వాత టైం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫర్దర్గా 1 అవర్ తర్వాత బ్యాగ్ పట్టుకొని వచ్చి మేము కూరగాయలు తెచ్చుకోవాలి, మేము అది తెచ్చుకోవాలని చాలా ఉంటుందన్న. మన వాళ్ళు కొంచెం నేను నా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, మన లోకల్గా వీళ్ళు ఉన్నారు కదా, మన లోకల్గా మెంబర్స్ వాళ్ళందరూ ఒక్కసారి మన ఏరియాలో ఇప్పుడు చూస్తుంటారు, వెంకటేశ్వర గారికి ఇప్పుడు నాకు చెప్తూ ఉంటారు, నా వీళ్ళ ఇంట్లో ఇట్లా ఉన్నది ఇట్లా ఉన్నారు, కొంచెం మీరు మీ తరఫు నుంచి కూడా కొంచెం అందరికీ అవగాహన కల్పిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంతే. నెంబర్ ఆఫ్ కేసెస్ వచ్చేసి ఈరోజు వరకు 73 మ్యాక్సిమం. ఆల్రెడీ అందులో ఒక 40 కేసెస్ అయితే రిటర్న్ అయిపోయాయి, అందరూ హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. ఇంకొక 30 కేసెస్ పాజిటివ్ లాగా ఉన్నాయి. అంతే. దానికి మించి అందరూ భ్రమపడి ఏమని రాస్తున్నారంటే 100కి మించిపోయినాయి, 200కి మించిపోయినాయి, అంత భ్రమాన. అది ఎవరు చెప్పినా నమ్మొద్దు. అందరికీ మేము అదే చెప్తున్నాను, అంత భ్రమ అది. మేమేంటి అంటే మేము క్వారంటైన్ చేసిన తర్వాత కంపల్సరీ వాళ్ళ ఇంటికి వెళ్ళి విజిట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఇంటికి ఒక స్టిక్కర్ ఉంటుంది, డైలీ వాళ్ళ ఇంట్లో ఉన్నారా లేరా, వాళ్ళ సదుపాయాలు, వాళ్ళకి అవసరాలు ఏం కావాలి. పొద్దున 6 o'clock వస్తున్నాము, నైట్ ఎప్పుడు పోతున్నామో మాకే తెలుస్తలేదు. కొంచెం మేము కూడా సహకరిస్తున్నాము. కానీ నేను అందరికి మరొక చెప్తున్నాను, జియో కూడా అంటే అందరూ భయపడుతున్నారు. వాస్తవం ప్రెస్ వాళ్ళని కొంచెం అందరికి మరీ చెప్తున్నాను, ఏమని ఉంటే వాస్తవానికి మించి వాస్తవం కనుక్కోండి. మా ఏ సార్ గారు ఉన్నారు, ప్రశ్న చేస్తారు ఇద్దరు. నేను పాజిటివ్ కేసులు వస్తే నేను అంబులెన్స్ కూడా వాళ్ళని పంపించడానికి మా డాక్టర్ సార్ గారు ఉన్నారు, ఎంతమందిని పంపించాలి, ఏం పంపించాలి. మా దగ్గర రిజల్ట్ తప్పించి ఇంకా మిగతా పోలీసు వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది, మాకు తప్పించి ఇంకా మీద ఎవరు తెలియదు. దానికి వాళ్ళు ఏదో వేసి దానికి ఏదో రాసేస్తున్నారు, అది చాలా తప్పు జరుగుతుంది. కొంచెం సార్ చూడండి వీటిపైన. అండ్ negative return back 40. It means 30 or 35 cases are pending in the different hospitals. So I requested all the press media, please
factual position, please you write the paper, because the some to other busties are very feel very bad to our Jiyagoda. So I request so our main మన గౌరవ పెద్దలు మనందరికీ డిప్యూటీ ఇంజనీర్ గారు శంకరన్న గారు ఇవాళ మనం కరోనాకు సంబంధించి మీ యొక్క పాత్ర మనం ఏం చేయాలి, ఇంకా గుట్టలు కొండలు ఇవి రాబోయే టైంలో ఏవైతే మలేరియా కానీ దోమల వెంట కూడా పెరిగే సంబంధం ఉంది కాబట్టి ఎక్కడున్నా కూడా మీరు ప్యాచ్ వర్కులకు దయచేసి పర్మిషన్ ఇచ్చి మేమేమైనా చిన్న మొన్న ప్రపోజల్ ఇస్తే కనీసం తొందర చేసి ఏదైతే స్పెషల్ డ్రైవ్స్ ఏవైతే వర్షాకాలం ఉన్నాయో ఎక్కడైతే శానిటేషన్ కానీ శానిటేషన్ కానీ ఇవన్నింటినీ కూడా మనం, ఎందుకంటే మా దురదృష్టం ఏంటంటే మాకు ఒక ఏఈ పర్మనెంట్ లేక మేము చెప్పలేకపోతున్నాం. మాకు ఏఈ ఉన్నట్టయితే మా సమస్యల పరిష్కారానికి ఆయన రథసారథి వహిస్తాడు కాబట్టి పాపం రెండు నుడకంలో చాలా ఇబ్బంది అవుతుంది. పెద్దలు సీనియర్ డిఈ గారు ఉన్నారు కాబట్టి మాకు మరి 2 బెడ్రూమ్కి సంబంధించి త్వరలోనే ఇనాగ్రేషన్స్ కూడా దగ్గర వస్తున్నాయి కాబట్టి దాని గురించి కూడా అదైతే అనుబంధంగా రోడ్లు ఏవైతే ఉన్నాయి దానికి తొందరగా చేసినట్టయితే ఎనీ టైం గవర్నమెంట్ 2 బెడ్రూమ్ గురించి అనౌన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా సంబంధించినటువంటి రోడ్సే కానీ లేని ఏదైతే మనకు జిహెచ్ఎంసీ నుంచి ఉన్నాయో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో అవి పూర్తి చేయాలని మీ అందరి తరఫు నుండి నేను కోరుతూ, ఎంత తొందరగా అయితే 2 బెడ్రూమ్ ఇనాగ్రేషన్ సమీపం చాలా మంత్రులు కానీ నేను నిన్ననే మినిస్టర్ గారితో పోతే లేకృష్ణ మనం రెడీగా ఉన్నాం ఇవ్వడానికి, కానీ ఇంకా చిన్న మొన్న ఏదైనా పనులు ఉంటే రోడ్లు ఉంటే చేపించుకొని మనం బహుశా ఈ లాక్డౌన్ అయిన తర్వాత కొంచెం అక్కడ పరిస్థితి కుదుట పడ్డ తర్వాత మనం వాళ్ళకి ఇద్దాము మనం అని చెప్పడం జరిగింది. నిన్ననే మినిస్టర్ గారితో హోమ్ మినిస్టర్ మరి ఇద్దరితో కలవడం జరిగింది. అయితే మీరు మీ వంతు పని చేసేస్తే దాన్ని మనం మేము ఇచ్చేయడానికి ఈజీ అవుతుంది కాబట్టి కరోనాకు దీనికి కొంచెం రిలేటివ్ ఉంది కాబట్టి మీరు ఈ కరోనాను దృష్టిలో పెట్టుకొని శానిటేషన్లో కానీ లేకపోతే మన యొక్క రోడ్లకు మరమ్మతుల విషయంలో కానీ మీకు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి దీనికి దానికి ఎక్కడో లింక్ ఉంటుంది కాబట్టి మీరు దయచేసి ఈ యొక్క కరోనాను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క జియాగూడకు వస్తున్నటువంటి చెడ్డ పేరు పోయే విధంగా మీరు కూడా మీ యొక్క బాధ్యతను చేయాలని కోరుతూ మరి మీ యొక్క అమూల్యమైన సందేశాలను కోరుతుంటాయి. గౌరవ కార్పొరేటర్ గారు మిత్రకృష్ణ గారు మరియు వేదిక పైన పెద్దలు డాక్టర్ గారు మరియు వార్డు సభ్యులు మరియు ఆశా వర్కర్స్ ఏఎన్ఎంలు మా ఎస్ఎఫ్ఏ గారు మరియు ఇంటర్మలజీ ఇతరత్ర అందరికీ నమస్కారం. నాకు తోచింది మీకు చెప్పదలుచుకున్నా. యాక్చువల్గా మనం అంటే మన ప్రికాషన్ ఏంటి, ఫస్ట్ మనం ఏం అడాప్ట్ చేయాలి, మాస్క్ పెట్టడంలో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. జనరల్గా మనం మాస్క్ ఎట్లా యూజ్ చేస్తామంటే ఈ పైనుంచి తీస్తాం, అది ఎప్పటికి తీయద్దు, ఈ పక్క సైడ్ నుంచే తీయాలి. మళ్ళీ పెట్టాలనుకుంటే కూడా ఈ పక్క సైడ్ నుంచి పెట్టాలి. ఇట్లా అంటే మీకు బహుశా అర్థం ఉండొచ్చు. ఈ ముందర మన చేతులు ఎక్కువ పని చేయొద్దు, ఈ తల దగ్గర చేతులు ఎక్కువ వెళ్ళదు, అది ఫస్ట్ ప్రికాషన్. ఈ చేతులు ఏవైతే ఉన్నాయో తల దగ్గరికి పోవద్దు. చాలా మటుకు మీరు మనం చేస్తున్న తప్పు ఏంటంటే ఈ చేతులు ఎక్కడెక్కడో మనం పని చేస్తున్నాం. మనకు జనరల్గా అలవాటు ఏంది, తల దగ్గరికి రావాలి, చేతులు ముక్కు కనుక్కోవాలా, లేకపోతే ఈ పక్కన ఎక్కడ ఈ చేతికి అలవాటు, ఈ రెండు చేతులకు ఈ పైకి రావాలని ఖచ్చితంగా అలవాటు ఉంటుంది. ఇది ఫస్ట్ మనం అడాప్ట్ చేస్తే దీంతో నా ఉద్దేశం ఏంటంటే ఒక 60 to 70% ఇరాడికేట్ అయ్యింది. అంటే కరోనా మ్యాక్సిమం రావడానికి 60 నుంచి 70% ఉండదు. నంబర్ 1. మనకి అసలు నేను ఇంజనీరింగ్ నుంచి పక్కకు జరుగుతున్నాను, ప్లీజ్ అంటే మీకు కూడా కొద్దిగా ఇది కావాలని నాకు తెలిసింది చెప్తున్నా. ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయడంలో నేను గమనించిన నేను కూడా కరోనా కంటైన్మెంట్ సురేష్ కుమార్ ఉన్నాడు కదా, ఎస్ఎఫ్ఏకి వచ్చింది చూడండి, దానికి నేనే ఇన్ఛార్జ్. యాక్చువల్గా ఏంటంటే డిస్టెన్స్లు చాలా మటుకు తక్కువ మెయింటైన్ చేస్తున్నారు. ఏమవుతుంది, నా ఎమ్మటి వస్తుంది, అది నాకేం రాదని అనుకుంటారు. కానీ ఇది ఎంత మనం అనుకున్నంత ఈజీ కాదు, కానీ అట్లా అనుకున్నంత స్ట్రాంగ్ కూడా కాదు.
డాక్టర్ గారు చెప్పారు, మన ప్రతిదీకి హిందూస్గా అంటే హిందుస్థాన్ అంటే మన ఇండియన్లో ఉన్న కెపాసిటీ ఏంటంటే మనకు తట్టుకునే కెపాసిటీ ఉంది. భగవంతుడు తట్టుకునే కెపాసిటీ ఇచ్చిండు, కానీ అయినా మనం ప్రికాషన్ తీసుకోవాలి. నాకేం కాదని జనరల్గా వచ్చే కేసెస్ కూడా నేను స్టడీ చేసిన కేసెస్ ఎట్లా ఉన్నాయంటే నార్మల్గా ఏవో 50-60 ఇయర్స్ ఉన్న వాళ్ళు బీపీ, షుగర్, ఈ రకరకాల వాటికి హార్ట్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం సోకినట్టుగా నాకు అనిపిస్తుంది. మీరు కూడా ఒక ఏజ్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత మనకు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, అంటే తట్టుకునే కెపాసిటీ తగ్గిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. మరి నేనైతే చూస్తున్నా మన కార్పొరేటర్ గారు వారికి భగవంతుడు ఎక్కడ లేని శక్తి ఇచ్చిండు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు ఈ దీంట్లో కూడా సార్ ఈ కరోనా గురించి మాట్లాడడం కాదు, గ్రౌండ్ వర్క్ వస్తున్నారు. నేను అనుకున్నది ఏంటంటే అంత సార్కి ఇమ్యూనిటీ లేకుండా వస్తున్నాడంటే ప్రజలపై ఉన్న ఏంది అనేది నాకు వన్స్ అగైన్ వారికి నా క్లాస్ ఇస్తున్నా. ఆ భగవంతుడు కూడా వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలా. ఈ టైంలో కూడా సార్ బయటకు వచ్చిండు, ఈ జియాగూడ గురించి ఆలోచిస్తున్నాడంటే మేమందరూ వాళ్ళ కింద పనిచేస్తున్నామంటే మాకు దీనిగా ఉంది, గర్వంగా ఉంది. ఒక సార్ దగ్గర చేస్తున్నాం ఈ ఇష్యూలో. ఫర్దర్గా ఏంటంటే మధు కూడా అన్నాడు, పబ్లిక్ ఏంటంటే ఒక ఏదైనా ఇష్యూ ఉంటే 5-6 వచ్చేసి డైరెక్ట్ వచ్చేస్తున్నారు. అట్లా దయచేసి కొన్ని ఇది చేయండి, డిస్టెన్స్ అసలు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఓకే, ఇది నాకు తెలిసింది. ఇప్పుడు ఇంజనీరింగ్ గురించి సార్ అడిగారు, వాటిని క్లారిఫై చేస్తారు. మనము ఇప్పుడు ఇంజనీరింగ్, నేను యాక్చువల్గా నా వర్క్ మొత్తం ఇంజనీరింగే. మీరు చూసి ఉండొచ్చు, మనకి ఇప్పుడు 80 పిల్లర్ నుంచి 110 పిల్లర్ వరకు కొత్తగా రోడ్ వేయడం జరిగింది. మళ్ళీ అట్లనే నెహ్రూ చిల్డ్రన్ స్కూల్ నుంచి ఇక్కడ వరకు కూడా మనము ఈ మధ్యలో చాలా ప్రాబ్లం ఉండేది. వీడిసిసి రోడ్ వేసేది మనం ఈ పాండమిక్ పీరియడ్లో. అంటే మనకు పాండమిక్ పీరియడ్ అంటే ఎంతమంది గతరా అది వస్తుంది చూడు, ఆ టైప్ ఈ పీరియడ్ అన్నట్టు అది. దాంట్లో మళ్ళీ నెహ్రూ చిల్డ్రన్ స్కూల్ నుంచి మనము అక్కడ ఇక్కడ వరకు పురాణపురం వరకు బీటీ రోడ్ వేసినాం, డిబిఎం వేసి జీసీ వేసినాం. అది కూడా పూర్తి చేయడం జరిగింది. అట్లనే మన గణేష్ ఘాట్ ముంగడ కూడా కొద్దిగా ప్రాబ్లం ఉండే, అది కూడా రెక్టిఫై చేస్తున్నాం. మీకు మెయిన్గా మన మేకల మండి ఉన్నాం, టర్న్ చేస్తాం, ఆ రోడ్డు చాలా వాటర్ వస్తుంది. అది కూడా వీడిసిసి కన్వర్ట్ చేసాం రోడ్డు. దాని ముందర కూడా బీటీ వేసాం. ఓకే, ఇంకా ఏమైనా ఉన్నా కానీ సార్ చెప్పినంత పని మేము చేయలేకపోవచ్చు, బట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సార్ అన్నట్టు 2 BHK దగ్గర ఒకటి మనం ప్రపోజల్ పంపించడం 25 lakhs వీడిసిసి రోడ్డు, అది శాంక్షన్ అయింది. బడ్జెట్ పడేదండి, బడ్జెట్ పడగానే ఇమీడియట్ స్టార్ట్ చేపిస్తాము. ఇంకా మైనర్ వర్క్స్ కూడా కొన్ని శాంక్షన్స్ ఉన్నాయి, వాళ్ళందరితో కూడా కాంట్రాక్టర్స్తో మాట్లాడడం జరుగుతుంది. మ్యాక్సిమం కాంట్రాక్టర్స్ మనకు మహబూబ్ నగర్ అక్కడ నల్గొండ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా రావడానికి కొద్దిగా టైం ఉంది. ఎనీహౌ పని మాత్రం చేపిస్తాము. ఈ వర్షాకాలం కాబట్టి మనకు సంబంధించి మాన్సూన్ టీం ఉంది. మీకు ఎక్కడన్నా వాటర్ ఓవర్ఫ్లోస్ ఇట్లా ఉంటే మనము మాన్యువల్లో కూడా అవన్నీ తీపిస్తున్నాం, మీరు చూస్తున్నారు. తీపిచ్చి అవి కూడా క్లియర్ చేద్దాం. కొన్ని సమస్యలు ఉన్నాయి, లేవనట్లేదు, బట్ మనం అధిగమిద్దాం. గౌరవ కార్పొరేటర్ గారి అధ్యక్షతను మనం మంచి పని చేద్దాం. ఈ కరోనాను మొత్తానికి తుదముట్టిద్దాం. థ్యాంక్ యూ సార్. ఆ పుట్టుక దశలనే ఈ యొక్క దోమలను మనం చంపినట్టయితే ఇంతకుముందు కూడా బ్రోచర్ దగ్గర ఎక్కడెక్కడ జన్మం ఏర్పడుతుందో, ఇంట్లో పరిశుభ్రతనే కానీ లేకపోతే ఎక్కడెక్కడైతే మనం వాటర్ ఆగిపోతుందో అక్కడ దోమలు పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటింటికి వెళ్ళి మనం దాదాపు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఒక స్పెషల్ డ్రైవ్ కూడా నడుస్తుంది. అదే రీతిలో నేను ఇంతకుముందు కమిషనర్ గారికి మీ దృష్టికి తెచ్చాను. దోమల పుట్టుక అనేది ఒకటేమో మన ఇంట్లో పుడుతుంది, రెండేదేమో చెత్త చెదారం నిల్వ ఉన్నటువంటి ప్రాంతాలు, మూడవది ఏదైతే మూసీ రివర్లో ఎక్కువ జన్మించే అవకాశం ఉంటుంది. దాని గురించి జాన్ గారు మీ ఆఫీసర్లను కూడా చెప్పాను, ఒక డోన్ ఒకళ్ళు తీసుకొచ్చినట్టయితే బాగుంటుంది. మరి ఆ డోన్ ఉంటేనే ఆ స్ప్రే చేయడానికి ఆస్కారం ఉంటుంది. మరి మీకు సంబంధిత అధికారులు మా శ్రీకాంత్ గారితో నేను మనవి చేస్తున్నా, శ్రీకాంత్ గారు దయచేసి ఈ దోమలను అరికట్టడానికి రేపు ఇంకా వేరే పెద్దగా ఉంటుంది.
మీకు సంబంధం లేకుండా యాజ్ ఎ సెక్రటరీగా మీరు ఒక లెటర్ రాసి ఏదైతే మన మూసీ ప్రాంతం ఉన్నదో పురాణాపూర్ నుండి గణేష్ ఘాట్ దాదాపు ఏదైతే నీరు పారుతాయో అక్కడ రకరకాల మురికి కాలువలు వస్తున్నాయి కాబట్టి అక్కడ స్ప్రే చేసినట్టయితేనే దోమలు చచ్చిపోతాయి. అక్కడ డ్యాంగ్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి కాబట్టి దాని గురించి మనం ఒక డోర్ ద్వారా స్ప్రే చేస్తే బాగుంటుంది. అది త్వరలో మీరు తెప్పించండి. లేకపోతే ఈ వైరస్లో మళ్ళీ దోమలే కానీ ఇవి పెరిగి మలేరియా కానీ ఈ రకరకాల ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మనం ఈ విధంగా కూడా అరికట్టాలని మరి గౌరవ ఇన్ఛార్జ్ అయినటువంటి సెక్రటరీ మాకు శ్రీకాంత్ గారితో మనవి చేస్తున్నా. మరి ఏదైతే ఆశా వర్కర్లకు సంబంధించి మరి మీరు ఉన్నటువంటి ఆఫీసర్లతో మనం చేస్తున్నా వారికి చేతుల గ్లోజెస్ కానీ శానిటేషన్కి సంబంధించి కానీ ఏదైతే మిగతా డాక్టర్ గారు ఉన్నారో వారి హెల్త్ని కూడా మీరు కాపాడాలి. మరి ఉదయం పోయేటప్పుడు వారికి ఎలాంటి మీరు ట్యాబ్లెట్ ఇస్తుందా, మరి ఎనర్జీ గురించి మరి ఇంకా మీరు కూడా ఏదన్నా మెడిసిన్స్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే మేము ఉంటాం, వాళ్ళు ఎనర్జీగా ఉంటేనే మనం పాజిటివ్ వాళ్ళని అరికట్టగలుగుతాం. పోయేవాడే నాలాగా వీకుంటే మరి అది మనం రక్షించేవాడు రక్షించేలాగా అయిపోతుంది. కాబట్టి అది నేను డాక్టర్గా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎంతమందికి అయితే మనం ఆశా వర్కర్లు ఉన్నామో మరి మీరు కూడా ఒక లెటర్ రాయండి, నేను కూడా లెటర్ రాస్తా. అందరి జీతభత్యాలు మాత్రం లక్షణాలు ఉన్నది, వేలు ఉన్నాయి. మరి ఆశా వర్కర్లు తన ప్రాణాన్ని వదిలిపెట్టుకొని ఇంటికి తిరిగితే వారికి ఇచ్చేది ఎంత 6,000 7,000 మనం ఇచ్చేది. ఊడ్చేటోళ్ళకి 14,000, వారికి పూలాభిషేకం చేస్తున్నాం, అన్ని అభిషేకాలు చేస్తున్నాం. మరి ఆశా వర్కర్ల కాదు మాత్రం అది 5,000. భర్తనేమో ఎందుకు పోతున్నావు నువ్వు, మళ్ళీ నువ్వు పోయి నాకు చేస్తావా ఏమైనా వ్యాధి అని భర్తను కొడుతున్నావు. సో ఇలాంటి టైంలో ఆపి మైబీ లెటర్ లెక్కే एक स्पेशल इन लोगों को पैकेज ये जो ఈ కరోనా వ్యాధి సంబంధంలో ఏదైతే తిరిగిందో వాళ్ళకు కూడా ఎట్లయితే సిటీ యూనిట్స్కి ఇచ్చామో వాళ్ళకు కూడా కొంచెం ఒక ప్యాకేజ్ ఇవ్వాలని నేను కమిషనర్ గారికి ఈరోజే ఈ సభ ద్వారా లెటర్ రాస్తూ వారికి కూడా స్పెషల్గా మెడిసిన్స్ కానీ వారికి ఒక స్పెషల్గా ప్యాకేజ్గా శాలరీ కాకుండా వారికి ఒక ఇంత సర్వీస్ చేసినందుకు ఒక ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇచ్చారో అది కేటీఆర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుందని నేను కోరుతున్నాను. మరి ఇంకే కాకుండా స్పెషల్గా జాన్ గారితో స్ప్రేను మాత్రం పెంచాలి, ఇంటింటికి పెంచేసేసి మరి ఆశా వర్కర్ల సంఖ్యను కూడా పెంచి మళ్ళొక్కసారి ఇంటింటికి తిరిగి, ఎందుకంటే మనము ఎక్కడ పుడుతుందో ఆడనే పడతాం, పాజిటివ్ ఇంట్లోనే దొరుకుతుంది కాబట్టి మళ్ళొక్కసారి मैं डॉक्टर साहब से गुजारिश करता हूँ हर बस्ती में आशा वर्करों की संख्या बढ़ा के उनके जेनेटिक करके उनको घर घर भेजा के थोड़ा मिनिमम प्राइस में भी जैसा कि छोटा मोटा जाड़ा बुखार अब तो शुरू हो जाएगा तो इमीडिएटली ट्रीटमेंट अपन जैसा कि कैंप अपन जो हमेशा लगाते थे आरोग्यश्री द्वारा ऐसा जो भी कैंपों का भी सिलसिला अपन स्टार्ट कर देंगे. आप लोग तो घर घर को फिरिए लेकिन हम हर बस्ती में एक मेडिकल कैंप जैसा भी जहाँ पर भी अपन लोग जो कंटेनमेंट जोन हुए वहाँ पर एक मेडिकल कैंप करके वहाँ पर इमीडिएटली ज़्यादा से ज़्यादा मेडिसिन डिस्ट्रीब्यूट होके जो भी पॉजिटिव है अल्लाह से दरख्वास्त करके भगवान से वो नेगेटिव का रूप धारण करके फिर आना. जैसा कि अभी अभी मधु ने कहा था 72 एक्चुअली है, रिटर्न 46 है. ये अच्छा न्यूज़ है हमारे मधु साहब का. मैं ऐसा ही चाहता हूँ जैसा गांधी को जाए वैसी नेगेटिव का रूप धारण करके आने के लिए यहाँ से अच्छा फीडबैक देके आप करना उनके आज का इस मीटिंग के ताल्लुक से फिर एक बार मैं सभी जितने भी कोरोना के विरुद्ध अपना काम कर रहे मैं आपको फिर एक बार हाथ जोड़ के विलंबना करते हुए आपको शतकोटि प्रणाम करता हूँ. यही भावना के साथ आप है तो ये समाज है, మీరుంటేనే సమాజం ఉంది, మీరు లేకపోతే సమాజం లేదు. మీ యొక్క చేస్తున్నటువంటి కార్యక్రమానికి శిరస్సు వంచి చేతులు జోడించి సవినంగా నమస్కారాలు పెడుతున్నా. మా యొక్క ఏదైతే జియాగూడకున్న చెడ్డ పేరును దూరం చేద్దాము. మీ అందరము నేను అందరం కలిసికట్టుగా నాకున్నటువంటి వార్డు మెంబర్ నాకు బలము వార్డు మెంబర్ ఏరేసామన్నట్టు వాళ్ళు కూడా ఏ బస్తీకి పోమంటే తిరుగుతున్నారు, వాళ్ళు కూడా ప్రాణాలు లెక్క చేయకుండా తిరుగుతున్నారు. ముఖ్యంగా ముకుంద్ గారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కన్న గారికి వారు కూడా చాలా డేర్గా చేస్తున్నారు. రేపు ఏమవుతుందో అన్న భయం లేకుండా కూడా తిరుగుతున్నారు. ఆ తల్లి ఆశిస్తున్న వీళ్ళందరూ కలగాలని మీ అందరికీ స్ఫూర్తితో మరి జియాగూడకు ఉన్నట్టు ఈ కలంకాన్ని ఏదైతే ఏదైతే పాజిటివ్ అని అంటున్నారో ఆ పాజిటివ్ తొలగే విధంగా మనమందరం కూడా సైనికులాగా పనిచేసి దీన్ని పారదోలుదాం. ఇప్పటి నుంచే ఈ యొక్క జియాగూడకు ఈ పాజిటివ్ కాదు నెగటివ్ ప్లేస్గా మనం దీనికి తీర్చిదిద్దడానికి మీరందరం కష్టపడదామని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.
సందేశం ఇచ్చారు కరోనా గురించి. అలాగే మాకు కార్పొరేటర్ గారైన ముఖ్యకృష్ణ గారు చాలా సమస్యల గురించి వారు సూచనప్రాయంగా తత్వరితంగా దాని సమాధానాన్ని చెప్పారు. మీరు కూడా దాన్ని పాటించి మనందరం జీవనందరూ పాటించి, ముఖ్యంగా ఈ కేసుల గురించి చాలామంది భయపడుతున్నారు. యాక్చువల్ కేసెస్ ఈరోజు మా మధు గారు చెప్పారు రిపోర్ట్ కేసు అని. దాని గురించి మా యొక్క ఈరోజు మా గవర్నమెంట్ కార్పొరేటర్ గారు దాని ఆ ఫిగర్ గురించి విని అది కొంత చాలా నిబంధనగా స్వచ్ఛంగా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే 150-200 కేసు అంటే చాలా ఆయనకు ఇంతకుముందుకు చాలా ఆయన ఎక్కువ ఆయన పాపడి ఉన్నారు. ఆ తర్వాత జీవనికి ఆయన పేరు ఖరాబ్ తీసుకుంటే ఈరోజు మాత్రం ఒక కూల్గా ఆయన కూర్చోవడానికి ఒక అవకాశం కలిగింది. కాబట్టి మీరందరూ ఈరోజు వచ్చి మా యొక్క కార్పొరేటర్ గారికి సహకరించి ఇక్కడ కరోనాను ఎలా ఆపాలో, ఎలా ప్రజలు మెలగాలో అన్ని కార్యక్రమాలను విడమని చెప్పడానికి మీరందరూ ఈ సభాముఖంగా ధన్యవాదాలతో వివరిస్తున్నారు.